మోటరోలా బ్రాండ్ నుంచి 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయినాయి. ఒకటి మోటరోలా G37, ఇంకోటి వచ్చేసి మోటరోలా G37 పవర్. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మోటరోలా G37 పవర్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120Hz HD+ LCD డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం యావరేజ్ డిస్ప్లే, ఎందుకంటే దీంట్లో మనకు రెజల్యూషన్ వచ్చేసి ఓన్లీ HD+ మాత్రమే. ఇదే బడ్జెట్లో మనకు ఫుల్ HD+ డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇది వచ్చేసి LCD డిస్ప్లే, ఆండ్రాయిడ్తో కాదు. డిస్ప్లే మాత్రం ఒక బేసిక్ బడ్జెట్ డిస్ప్లే అనేది చేసినారు. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ HD+ మాత్రమే. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ వస్తుంది. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ 18S సర్టిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, మెయిన్ కెమెరా 50MP ఉంటుంది, సెల్ఫీ కెమెరా 8MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాసే. ఫొటోస్, వీడియోస్ కూడా మీరు ఒక డీసెంట్గా రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసరు. ఇది ఒక బడ్జెట్ బేసిక్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మీకు గేమింగ్ అయితే అస్సలు సెట్ కాదు. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో ఆడియో డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో Android 17 మాత్రమే ఒక మేజర్ అప్డేట్ వస్తుంది. దాంతోపాటు 3 years సెక్యూరిటీ అప్డేట్స్. దీంట్లో మనకు అప్డేట్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 4GB RAM ప్లస్ 128GB వచ్చేసి 16,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 8GB RAM ప్లస్ 128GB వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ 8GB RAM మోడల్ది. మీరు ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే, ఇదే బడ్జెట్లో మనకి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తా. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే, ఇది వచ్చేసి మోటరోలా G37. యాక్చువల్గా మనకు G37, ఈ G37 పవర్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ ఫీచర్సే, జస్ట్ మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ మోటరోలా G37లో బ్యాటరీ వచ్చేసి 5200 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్. మిగతా అన్ని ఫీచర్స్ కూడా సేమ్. దీంట్లో మనకు డిస్ప్లే కానీ, దాంతోపాటు కెమెరా, దాంతోపాటు ప్రాసెసరు, మిగతా అన్ని ఫీచర్స్ కూడా సేమ్గానే ఉన్నాయి. జస్ట్ మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి, ఈ మోటరోలా G37 ఓన్లీ మనకు 4GB RAM ప్లస్ 64GB మోడల్తో మాత్రమే వస్తుంది, ఓన్లీ సింగిల్ వేరియంట్. ఇది వచ్చేసి 14,000 రూపాయలు పెట్టినారు. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ తీసుకొచ్చలేదంటే, ఇదే బడ్జెట్లో వీటికన్నా ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పోకో M7 Plus. ఈ మొబైల్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే, ఈ పోకో M7 Plusలో వచ్చేసి 7000 mAh బ్యాటరీ, దాంతోపాటు ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ చేసినారు, స్నాప్డ్రాగన్ 6Gen 3 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది ఈ పోకో M7 Plusలోన. సెకండ్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M17 5G. ఇది ఇంకా చాలా బెటర్ ఆప్షన్, ఎందుకంటే దీంట్లో డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే వస్తుంది. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఉన్న బెస్ట్ AMOLED డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ మూవీస్ కానీ, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ M17 మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. దాంతోపాటు 50MP వాయిస్ కెమెరా, 6 years అప్డేట్స్ వస్తున్నాయి. ఇది కూడా మనకు 14,500 రూపాయలకి వస్తుంది ఈ M17 5G. ప్రజెంట్ మీరు ఈ 15,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్స్ కొనాలనుకుంటే, ఈ పోకో M7 Plus కానీ, దాంతోపాటు సామ్సంగ్ M17 5G, ఇవి రెండు కూడా బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఈ 2 మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.